అధికారంలో ఉన్న పార్టీకి మొదటి నుంచి మద్దతుగా నిలుస్తోంది వైసీపీ. 2012లో రాష్ట్రపతి ఎన్నిక సమయంలో ఈ తంతు మొదలైంది. అప్పట్లో కాంగ్రెస్ తో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికింది వైసీపీ. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చి మోదీ ప్రభుత్వం ఏర్పడింది. ఏపీలో శత్రు పార్టీ అయిన టీడీపీ అప్పట్లో ఎన్డీఏ కూటమిలోనే ఉన్నప్పటికీ అనేక అంశాల్లో బీజేపీకి మద్దతు పలికింది వైసీపీ. మోదీ ప్రభుత్వానికి పార్లమెంట్లోనూ పార్లమెంటు బయట మద్దతిస్తూనే ఉంది వైసీపీ. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి బిల్ పార్లమెంట్లో పాస్ అయ్యేలా వైసీపీ సపోర్ట్ చేసింది. జీఎస్టీ సహా ఒక్క బిల్లును కూడా వ్యతిరేకించలేదు. 2017లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు కూడా వైసీపీ అవుట్ రైట్ సపోర్ట్ ఇచ్చింది బీజేపీకి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ వైసీపీ బంధం మరింత చిక్కబడింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ విభజన బిల్లు ఆమోదంలో వైసీపీ కీలకంగా వ్యవహరించింది. దేశమంతటా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన రైతు చట్టాలకు కూడా వైసీపీ వంతపాడింది. 2019 నుంచి 2023 దాకా బీజేపీ ప్రతి మూని బలపరిచింది. 2022లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. వాటిల్లోనూ వైసీపీ సపోర్ట్ చేసింది. 2023 జులైలో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఆ సమయంలో కూడా బీజేపీకి సహకరించి అవిశ్వాస తీర్మానం వీగిపోవడానికి కారణమైంది వైసీపీ. 2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. అప్పటి నుంచి వైసీపీ బీజేపీ మధ్య దూరం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈలోపు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లుని పార్లమెంట్లో వ్యతిరేకించింది వైసీపీ. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుల్లో వైసీపీ వ్యతిరేకించిన ఏకైక బిల్ వక్ఫ్ చట్ట సవరణ మాత్రమే. బీజేపీతో కొంతకాలంగా పెరిగిన దూరాన్ని, తెగిన సంబంధాలను పునరుద్ధరించుకోవాలని వైసీపీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి బేషరతు మద్దతు ప్రకటించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ ఫోన్ చేసి అడగగానే పార్టీలో చర్చించి మద్దతు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు జగన్.